నమస్తే వెల్కమ్ టు BCN న్యూస్ నా పేరు మానస ముందుగా BCN ప్రేక్షకులకు శ్రీ దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు ఇప్పుడు ముఖ్యాంశాలు ఆటోమొబైల్ రంగానికి GST సంస్కరణలు ఊతమన్న చంద్రబాబు డైమండ్ జూబ్లీ ఘనత సాధించిన వరుణ్ గ్రూప్ కు శుభాకాంక్షలు తెలియజేసిన సీఎం గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రబీ పంటకు పైసా కూడా బీమా ఇవ్వలేదన్న మంత్రి అచ్చెన్న మళ్లీ ఇప్పుడు సిగ్గు లేకుండా రైతుల గురించి జగన్ మాట్లాడుతున్నారని ధ్వజం ఆధునిక వ్యవసాయానికి తానే ఆద్యులంటూ చంద్రబాబు అసెంబ్లీలో ఇచ్చిన ప్రెజెంటేషన్ చూసి రైతులు నవ్వుకుంటున్నారు తీవ్ర స్థాయిలో మండిపడ్డ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గూడూరు పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు బాల త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు GST సంస్కరణలో ఆటోమొబైల్ రంగం మరింతగా అభివృద్ది చెందడానికి ఉపకరిస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు వరుణ్ గ్రూప్ డైమండ్ జూబ్లీ వేడుకలు విజయవాడలో జరిగాయి ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు తన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి హాజరయ్యారు వరుణ్ గ్రూప్ ఏర్పడి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ సంస్థ అధినేత ప్రభు కిషోర్ జీవిత చరిత్ర ద వినేరియన్ ను చంద్రబాబు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆటోమొబైల్ రంగంతో సహా ఏపీలో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలను ఆయన వివరించారు చైర్మన్ వరుణ్ గ్రూప్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ వి ప్రభు కిషోర్ గారు శ్రీమతి వి లక్ష్మి గారు హూ ఇస్ ది ఫైనాన్సర్ ఆఫ్ దిస్ గ్రూప్ వి రెస్పెక్టెడ్ వి ప్రభు ప్రసాద్ గారు శ్రీమతి జోగులంబ గారు ఎండి మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ తకాయుచి శాన్ గారు ఈవెన్ ఫర్ మీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇస్ మై వైఫ్ I have to mention her name, otherwise you won't give money for me also. Wonderful evening. Today Dasara, first day, Prabhu Kishore birthday, and also super GST, super savings, boost for automobile. All automobile giants are here. This is a very good experience. Oka organization, 75 ఏళ్ల ప్రస్థానం. ఒక టైమే కాకుండా ఒక అచీవ్మెంట్ మీరు చూస్తే ఒక పక్క కాంపిటేటివ్ వరల్డ్ టెక్నాలజీ కూడా మెచ్యూరిటీ వస్తుంటే ఈ సమయంలో 75 సంవత్సరాలు విజయవంతంగా ఆర్గనైజ్ చేయడమే కాకుండా అదే సమయంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని ప్రభు కిషోర్ అయితే 70వ జన్మదిన జరుపుకుంటూ వచ్చారు. దీనికి ఇది చాలా ఆర్గనైజేషన్స్ నేను చూశాను. గ్రేట్ ఆర్గనైజేషన్స్ ఇన్ ఇండియా ఫస్ట్ జనరేషన్లో దెబ్బతింటాయి, కొన్ని సక్సెస్ అయితే సెకండ్ జనరేషన్లో దెబ్బతింటాయి. సెకండ్ జనరేషన్ సక్సెస్ అయి థర్డ్ జనరేషన్కి వస్తే ఆర్గనైజేషన్స్ కొంతవరకు సర్వైవల్ రేట్ పెరుగుతుంది. అలాంటిది ఈరోజు డైమండ్ జూబ్లీ అనేది దేశంలో అతి కొద్ది ఆర్గనైజేషన్స్ చేసుకుంటాయి. అలాంటి ఘనత సాధించిన వరుణ్ గ్రూప్ని అభినందిస్తున్నా. 75 ఏళ్ల అద్భుత ప్రస్థానంలో భాగస్వాములైన సిబ్బందికి, ఉద్యోగులకు, యజమానికి మొత్తానికి కూడా కంగ్రాచులేషన్స్. గ్రూప్ చైర్మన్గా ప్రభు కిషోర్ని అభినందిస్తున్నా. ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్ విజనరీ, shrewd businessman. Today you have seen he announced trust. His daughter, she has rightly mentioned, is doing 2 hours exercise. Treadmill continuously 2 hours. And also 3 days back, he has wonderful dance here for 3 hours. What it indicates according to me. Why I am not laughing? Good friend of mine. Now he has shown next generation leadership along with his son, daughter. He wanted to give security for the business for next 100 years to come. Before you committed today 50,000 crore turnover
1 lakh jobs by 2050. He laid excellent vision. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వ్యవసాయ రంగంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సమాధానమిచ్చారు. ఏపీలో ఎరువులు, యూరియా సమస్యలను అధిగమించామని తెలియజేశారు. యూరియాపై రైతులకు ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెప్పుకొచ్చారు. 7.86 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంచామని తెలియజేశారు. ఇప్పటికే 6.90 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేశామని స్పష్టం చేశారు. ఇంకా 97,000 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీకి సిద్ధంగా ఉందని వెల్లడించారు. రైతు సేవా కేంద్రంలో 70% యూరియా పంపిణీ చేస్తున్నామని వివరించారు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలని ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రబీ పంటకు పైసా కూడా బీమా ఇవ్వలేదని విమర్శించారు. మళ్లీ ఇప్పుడు సిగ్గు లేకుండా రైతుల గురించి జగన్ మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రైతులు యూరియా 3 పర్యాయాలు వేస్తారు అధ్యక్ష. మొదటి ఫేజ్లో ఎకరాకి 25 కేజీలు, రెండో ఫేజ్లో 25 కేజీలు, మూడో ఫేజ్లో 25 కేజీలు ఒక ఎకరాకి వేస్తారు అధ్యక్ష. ఎప్పుడైతే ఈ పేపర్లో వచ్చిందో, సోషల్ మీడియాలో వచ్చిందో, ఈ సమస్యలన్నీ వచ్చాయో వాళ్ళు ఆందోళన చెంది ఒకేసారి 3 విడతలకు కావలసినటువంటి యూరియా తీసుకోవడం ప్రారంభించారు అధ్యక్ష. దీనికి తోడు రబీలో కూడా 9,50,000 మెట్రిక్ టన్నులు కేంద్ర ప్రభుత్వం రబీకి సపరేట్గా కేటాయించింది. ఆ కేటాయింపులు రబీలో సప్లై చేస్తాం, కానీ ఇప్పుడే రేపు రబీకి దొరకదేమని ఆందోళన చెంది రబీకి కావలసినటువంటి యూరియా కూడా కొంతమంది తప్పు పట్టడం లేదు, ఆందోళన చెంది నిల్వ చేసుకోవడం వల్ల ఈ సమస్య వచ్చింది అధ్యక్ష. 10 రోజుల్లో మళ్ళీ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష ఎప్పుడూ చూడలేదు ఈ 14 మాసాల్లో ఒక వాట్సాప్ యాప్ పెట్టుకొని చిన్న దగ్గరలో మంచైనా చెడైనా చిన్న యాంటీ ఐటెం వచ్చినా, ఎక్కడ లాస్ ఉందన్నా, ఎక్కడ తక్కువ ఉందన్నా ప్రత్యేకంగా పర్యవేక్షించడమే కాదు, ఎప్పటికప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి రసాయనాల శాఖ మంత్రి నడ్డా గారితో మాట్లాడి మన దానికంటే ఎక్కువగా సప్లై తెచ్చుకొని ముఖ్యమంత్రి గారు సూచనలు సలహాలతో ఇప్పుడు ఎరువుల సమస్య, యూరియా సమస్య అధిగమించారు. అయితే మనం కేంద్ర ప్రభుత్వం అడుగుతుంటే ఇస్తుందని చెప్పి ఎంత కావాలంటే అంత తెచ్చుకొని మనం ఆ యూరియాని పొలంలో వేస్తే మన పరిస్థితి ఏంటి, మన భవిష్యత్తు ఏంటి? మనకు కూడా విపరీతమైనటువంటి జబ్బులు వచ్చి చనిపోయే పరిస్థితి వస్తుందండి. దయవుంచి రైతులకి ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇప్పటికే 6.22 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా 7.86 లక్షల మెట్రిక్ టన్ను యూరియా అందుబాటులో ఉంచాం. ఇప్పటికే 6,90,000 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేశాం అధ్యక్ష. ఇంకా 97,000 మెట్రిక్ టన్నుల యూరియా ఇటు షాపుల్లో కానీ, అటు ఆర్ఎస్కేల్లో కానీ, డీలర్ల దగ్గర కానీ సిద్ధంగా ఉంది. కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు మేమే పెడతాం. ఒక ఆర్ఎస్కేలో ఉండి ఒక ఆర్ఎస్కేలో లేకపోతే వాళ్ళ దగ్గరికి వెంటనే ట్రాన్స్పోర్ట్ చేయమని చెప్పాం. ఒక జిల్లాలో ఉండి ఒక జిల్లాలో లేకపోతే జిల్లా నుంచి జిల్లాకు కూడా మార్చుకొని ఎక్కడ యూరియా సమస్య లేకుండా చేయమని చెప్పాం అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం వల్ల మళ్ళీ 2.10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి కేటాయించారు అధ్యక్ష. గత 10 రోజుల్లోనే 1,00,000 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి చేరుకుంది. మరొక 15 రోజుల్లో ఇంకొక 1,10,000 మెట్రిక్ టన్నుల యూరియా మన రాష్ట్రానికి వస్తుంది. ఎవ్వరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అందరికీ యూరియా ఇస్తాం, మీరందరూ కూడా సహకరించమని చెప్పి కోరుతున్నాం. రేపు భవిష్యత్తులో ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, విపరీతం వస్తుంది, ఏమవుతుందో తెలియటం లేదు, లెక్కకు అందడం లేదు. అందుకే నెక్స్ట్ రబీ నుంచి ఈ క్రాప్ ఆధారంగా ఆధార్ కార్డు అనుసంధానం చేసి ఏ రైతు పంట పెడుతున్నాడు, ఏ రైతుకి ఎంత యూరియా కావాలి, అవసరమైతే డోర్ డెలివరీ చేసేనే ఇద్దాం. మనం ఒక పద్ధతి మీద యూరియా ఇవ్వకపోతే మొత్తం భూములన్నీ పోయి
క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాల ప్రకారం రేపు రబీ నుంచి ఆ విధంగా చేస్తామని చెప్పారు. మాట్లాడితే నేను రైతు సేవా కేంద్రాలు పెట్టాను, యూరియాకి సమస్య లేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రైతు సేవా కేంద్రాల్లో ఒక్క బస్తా ఇవ్వడం లేదని పాత్రికేయులు మీటింగులు పెట్టి నిస్సిగ్గుగా, ఈ సమాజం ఏమనుకుంటుందో తెలియదు, కనీసం వాస్తవాలు ప్రజలకు తెలిసేటప్పుడు అసహించుకుంటారని తెలియకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. వ్యవసాయంపై అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిస్సిగ్గుగా పచ్చి అబద్దాలు మాట్లాడారని మాజీ మంత్రి వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకని గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆధునిక వ్యవసాయానికి తానే అధ్యయుడినంటూ చంద్రబాబు అసెంబ్లీలో ఇచ్చిన ప్రెజెంటేషన్ చూసి రైతులు నవ్వుకుంటున్నారని అన్నారు. వ్యవసాయం దండగన్న ఆలోచనతో ఉన్న చంద్రబాబు తన రైతు వ్యతిరేకతను ఏనాడు దాచుకోలేదని గుర్తు చేశారు. నేడు రాష్ట్రంలో పంటలకు గిట్టుబాటు ధరలు లేని పరిస్థితి ఒకవైపు, యూరియా కొరత మరోవైపు తీవ్రంగా ఉంటే వాటిని పరిష్కరించలేనంటూ అసమర్థ సీఎం చంద్రబాబుని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి చంద్రబాబు వ్యవసాయానికి తాను చేసిన కృషిని గురించి గొప్పగా చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఆక్షేపించారు. ఏ విధంగా డబ్బు చేసుకోవాలనేటువంటి టెన్షన్ తప్ప, ఏ విధంగా రైతుల పేరు పెట్టి దోచుకోవాలనేటువంటి ఆలోచన తప్ప, వ్యవసాయానికి సంబంధించి రైతులకు సంబంధించి వ్యవసాయంలో పెట్టుబడి తగ్గించి లాభసాటిగా మార్చాలన్నటువంటి ఆలోచన మీ ప్రభుత్వంలో ఎవరికైనా ఉందా? మీ ముఖ్యమంత్రితో సహా రైతుల పేరు పెట్టి దోచుకోవడం తప్ప ఈరోజు దానికి సంబంధించినటువంటి దాంట్లో రకరకాలైన చెప్పాడు. యూరియానంట కేంద్రం తగ్గించింది అని చెప్పాడు. వ్యాధులు వస్తున్నాయి కాబట్టి తగ్గించమని చెప్పారు అని చెప్పి బాగా చంద్రబాబు నాయుడు గారేమో గతం కన్నా నేను ఎక్కువ యూరియా తెచ్చానని చెప్తున్నాడు. ఈయనేమో తగ్గించమని చెప్పాడు. 10 రోజులు మాత్రమే ఉన్నది. ఆ 10 రోజుల తర్వాత ఆ సమస్యను అధిగమించాం. ఈ రోజు కూడా ఇప్పటికీ కూడా యూరియా సమస్య ఉంటే దాని గురించి ఒక సమీక్ష ఏర్పాటు చేసుకోవడమో, దాన్ని ఏ విధంగా అధిగమించాలనేటువంటి ఆలోచన చేయకుండా ఈరోజు ఇప్పటికి కూడా ఉంటే దానికి సంబంధించి ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నా అంటే అచ్చెన్నాయుడు వ్యవసాయం గురించి తెలిసినట్టు లేదు పాపం. ఏదో అధికారులు రాసిస్తే నోటు చదివినట్టుకున్నాడు. 800 మంది అమెరికా నుంచి పోస్టులు పెట్టారంటే రైతుల బిడ్డలు అమెరికాలో ఉండరా? రైతుల కష్టాలు అమెరికా ఉండే వాళ్ళకి తెలియదా? అందరూ చంద్రబాబు నాయుడు లాగా 2 ఎకరాల పొలం పెట్టుకుని 2 లక్షల కోట్లు సంపాదించుకునేటువంటి అలవాటు ఉన్నటువంటి వాళ్ళు కాదు కదా. ఇక్కడ సంపాదిస్తే ఆ బిడ్డలకు పంపిస్తే ఆ బిడ్డలు అక్కడ చదువుకుంటారు. తల్లిదండ్రుల కష్టాలు వింటారు. ఈ సంవత్సరం అనుకున్నాం నీకు పంపించాల్సినటువంటి ఫీజు, నీ ఖర్చులకు డబ్బులో ఇవ్వలేకపోతున్నాం ఎందుకంటే రేటు తగ్గిందని. దాని మీద పాపం ఆ బిడ్డలు స్పందిస్తారు. దానిని ఏదో తప్పుపట్టినట్టుగా 800 పోస్టులు అమెరికాలో సోషల్ మీడియాలో పెట్టారని చెప్పి అమెరికాలో పెట్టారంటే సిగ్గుపడాలని. నీ పొరువు అంతర్జాతీయ స్థాయిలో పోతుంది ఈ కూటమి ప్రభుత్వం పొరువు అని చెప్పి దాని కాకుండా ఎవరో కావాలని పెట్టారు. కావాలని పెట్టడానికి 800 పోస్టులు అమెరికాలో పెట్టాలి, ఇక్కడ లేదా? కాకపోతే మీరు చెప్పేటువంటి మాట ఏమన్నా ఒక్కటైనా సరే భూసార పరీక్షలు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరగలేదు. ల్యాబులు పెట్టారు. ఆ ల్యాబులకు సంబంధించి అసలు మాట్లాడుతున్నారా? అది నోరేనా? ల్యాబులు పెట్టారు. ఒక్క ల్యాబ్లో కూడా సామాన్ లేదు. నువ్వు వస్తావా లేదా మీ వాళ్ళు నన్ను పంపిస్తావా? పంపిస్తే నేను ల్యాబులకు తీసుకెళ్తా. ల్యాబులు ఎంత బ్రహ్మాండంగా కట్టాయో నువ్వు చంద్రబాబు నాయుడు మరో 100 జన్మలు ఎత్తినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ల్యాబులు నిర్మాణం చేసినట్టుగా మీరు 100 జన్మలు ఎత్తినా అటువంటి ఆలోచన మీకు రాదు. చేయలేరు. ఎట్టాక మీకు మనసు రాదు చేయడానికి, రైతుల గురించి చేయడానికి మీకు మనసు రాదు. ఎందుకంటే మీరు ఇన్పుట్ సబ్సిడీ అనేటువంటిది పేరు చెప్పి వెళ్ళిపోతే ఏ సీజన్లో నష్టం జరిగితే రైతులకి ఆ సీజన్ ముగిసే లోపల రైతుల ఖాతాలో ఇన్పుట్ సబ్సిడీ వేసేటువంటి సంప్రదాయాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీలాగా అరాకొరా వేసి బకాయిలు పెట్టి వెళ్ళిపోయినటువంటి వాడు కాదు. కాబట్టి ఇన్పుట్ సబ్సిడీని గురించి నోరు ఎత్తి మాట్లాడేటువంటి హక్కు అర్హత మీ పార్టీకి మీకు లేదనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. ఇన్పుట్ సబ్సిడీ అంటే రైతులకు గుర్తొచ్చేటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఎప్పుడు జన్మలో కూడా కాదు. ఇంకో మాట చెప్పాడు, బీమాలకు సంబంధించి పాపం అసలు బీమా ఇవ్వలేదు, ఉచిత పంటల బీమా అమలు కాలేదు. నేను అనేక సందర్భాలు చెప్పా. రైతులకు సంబంధించి ఉచిత పంటల బీమా విషయంలో మీరు ప్రీమియం కట్టినటువంటి వాళ్ళకి బీమా ఇవ్వాలి అనుకున్నారు, రైతులకు అన్యాయం చేయాలనుకున్నారు. దాన్ని చేసుకోండి. ఎందుకంటే అన్ని విధాల రైతు నష్టపోతున్నాడు, ఆ బీమా విషయంలో కూడా రైతు నష్టపోతున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో మనం ఉన్నాం, ఈ రాష్ట్రం ఉంది. కాకపోతే యూనివర్సలైజేషన్ కింద ప్రతి సెంటు పొలాన్ని కవర్ చేయాలి అనంటే సాధారణంగా ఏంటి, 1 వంతు రైతు భరిస్తాడు, 1 వంతు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది, 1 వంతు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో. అది మనకు వెసులుబాటును కలిగిస్తుంది. కానీ ఏ రోజైతే మీరు దానికి సంబంధించినటువంటి దాంట్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో
మేము కొన్నిటిగా ఇస్తామని చెప్పి పరిమితులు విధించుకుంటే దాని ప్రకారం రైతులు నష్టపోతున్నారు అని ఆ స్కీమ్ నుంచి బయటకు వచ్చి రైతు కట్టాల్సినటువంటి మొత్తం, రాష్ట్రం కట్టాల్సినటువంటి మొత్తం, కేంద్రం కట్టాల్సినటువంటి మొత్తం 100% ప్రీమియం భరించి దాని ప్రకారం రైతులకు సంబంధించినటువంటి రాష్ట్ర ఖజానా నుంచి చెల్లించడం జరిగింది ఉచిత పంటల బీమా. రైతుల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సరే రైతుల పక్షాన నిలబడతాం, రైతుల పక్షాన అలుపెరగనటువంటి పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఎప్పటికైనా మీరు ఆత్మస్తుతి పరనింద మానుకొని రైతులకు వీలైనంత మేలు చేయడానికి ప్రయత్నం చేయండి, రైతుల గురించి ఆలోచన చేయండి అని చెప్పి ఈ ప్రభుత్వానికి హితవు చెప్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.